హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి గణిత పాఠ్య పుస్తకంలోని ఫ్రాక్షన్స్ భిన్నాలు ఈ పాఠ్యాంశంలో నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు ఇస్తాను, చూడండి. మీరు ఇంతకుముందు పార్ట్లో ఏమేమి నేర్చుకున్నాము? లైక్ ఫ్రాక్షన్స్ సజాతి భిన్నాలు అంటే ఏంటి, అలాగే క్రమ భిన్నాలు ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం కదా. లైక్ ఫ్రాక్షన్స్ సజాతి భిన్నాలు అంటే అన్నిట్లోనూ హారం సమానంగా ఉన్న భిన్నాలు, డినామినేటర్ సమానంగా ఉన్న భిన్నాల్ని లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. క్రమ భిన్నాలు అంటే న్యూమరేటర్ డినామినేటర్ కన్నా తక్కువ, లవము హారం కన్నా తక్కువ ఉన్న భిన్నాల్ని క్రమ భిన్నాలు అంటాం కదా. ఇవి మీరు ఆల్రెడీ కింది భాగంలో నేర్చుకున్నారు కదా. అలాగే ఈ యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ చేశారా? చేయకపోతే చేసి ఈ వీడియో చూడండి. ఇవాళ మనము మిక్స్డ్ ఫ్రాక్షన్స్ మిశ్రమ భిన్నాలు, అలాగే ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అపక్రమ భిన్నాలు, ఈ రెండు ఈరోజు నేర్చుకుందాం. మిక్స్డ్ ఫ్రాక్షన్స్. హేమాస్ మదర్ గేవ్ 5 biscuits to Hema and her brother Gopi. Then Hema shared these 5 biscuits in this way. హేమ గోపీలకు వాళ్ళ అమ్మ 5 బిస్కెట్లు ఇచ్చింది. హేమ ఆ 5 బిస్కెట్లను ఇద్దరికి కింది విధంగా పంచింది. హేమకి గోపికి వాళ్ళ అమ్మ 5 బిస్కెట్లు ఇచ్చింది. మరి 5 బిస్కెట్లను ఇద్దరు పంచుకోవాలి కదా. ఎలా పంచుకుంటారు చెప్పండి? సమానంగా పంచుకోవాలంటే ఇద్దరు చెరి 2 బిస్కెట్లు తీసుకోవాలి, ఇంకొకటి మిగులుతుంది కదా, దీన్ని చెరి సగం తీసుకోవాలి కదా. అంతే కదా. ఇక్కడ తీసుకున్నారు 2 పూర్తి బిస్కెట్లు, ఒక సగం బిస్కెట్, 2 పూర్తి బిస్కెట్లు, ఒక సగం బిస్కెట్ కదా. హేమ అండ్ గోపి గాట్ 2 full biscuits. 2 పూర్తి బిస్కెట్లు వచ్చాయి ఇద్దరికి. అలాగే అండ్ a half biscuit each. ఒక్కొక్కరికి ఒక అర బిస్కెట్ కూడా వచ్చింది. 2 పూర్తి బిస్కెట్లు, ఒక అర బిస్కెట్. దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ 2 1/2 biscuits. దీన్ని మనము 2 1/2 బిస్కెట్లుగా రాయొచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక బిస్కెట్, ఇది ఇంకొక బిస్కెట్, మొత్తం 2 బిస్కెట్లు అని రాస్తాం. తర్వాత ఇది ఒక బిస్కెట్ని 2 భాగాలు చేసి రెండింటిలో ఒక భాగం ఇతను తీసుకుంటాడు గోపి, ఇంకొక భాగం హేమ తీసుకుంటుంది కదా. అంటే ఒక్కొక్కరికి 2 భాగాల్లో ఒక భాగం వస్తుంది ఈ బిస్కెట్లో కదా. మనం 2 భాగాల్లో ఒక భాగము అని భిన్న రూపంలో ఎలా రాస్తాం? 2 భాగాల్ని హారంలోను, మనం తీసుకుంటున్న ఒక భాగాన్ని లవంలోను రాస్తాం కదా. అంటే ఇదే కదా 2 1/2. దీన్ని మనం 2.5. మీరు ఆల్రెడీ ఇంతకుముందు తరగతిలో నేర్చుకున్నారు కదా. 1/2 అంటే అర్ధము, సగము, అర అని నేర్చుకున్నారు కదా. అర్ధ భాగాన్ని 1/2 అని చూపిస్తాం భిన్న రూపంలో. ఇఫ్ హేమ అండ్ గోపి గాట్ 7 and 9 biscuits, then complete this table. ఒకవేళ హేమ వాళ్ళ అమ్మగారు 7 కానీ 9 కానీ బిస్కెట్లు ఇచ్చుంటే ఈ కింది పట్టికను పూరించండి అన్నారు. ఇక్కడ మొదటగా 5 బిస్కెట్లు ఇచ్చినప్పుడు మనకి ఒక్కొక్కరికి వచ్చిన ఫుల్ బిస్కెట్స్ అన్ని 2, ఒక్కొక్కరికి 2 పూర్తి బిస్కెట్లు వచ్చాయి. ఒక్కొక్కరికి ఎంతెంత బిస్కెట్ భాగాలు వచ్చాయి? ఒక్కొక్కరికి సగ భాగం. దాన్ని మనం భిన్న రూపంలో 1/2 అని రాస్తాం. 2 భాగాల్లో 1 అని, సగ భాగం కదా. దీన్ని టోటల్గా 2 + 1/2 అని రాయొచ్చు కదా. 2 + 1/2
గోపిక్ అని హేమక్ అని ఒక్కొక్కరికి 2 ప్లస్ అర్ధ భాగము వచ్చాయి. దీన్నే మనం భిన్న రూపంలో రాయాలంటే పూర్తిగా 2 1/2 అని రాస్తాం. ఇలాగే ఒకవేళ 7 బిస్కెట్లు వచ్చుంటే ఒక్కొక్కరికి ఫుల్ బిస్కెట్స్ ఎన్ని, పార్ట్ ఆఫ్ ద బిస్కెట్ ఎన్ని, టోటల్గా ఎంత, దాన్ని ఫ్రాక్షన్ రూపంలో భిన్న రూపంలో ఎలా రాయాలి. ఒకవేళ 9 ఇచ్చుంటే ఎలా అన్నది మీరు రాయండి. రాశారు కదా. ఇప్పుడు ఒకసారి చూడండి, 7 బిస్కెట్లు ఇచ్చుంటే ఒక్కొక్కరికి 3 పూర్తి బిస్కెట్లు వస్తాయి, ఇంకొక అర బిస్కెట్ వస్తుంది కదా. దాన్ని టోటల్గా మొత్తం కలిపి రాయాలంటే 3 ప్లస్ అర్ధము కదా. దాన్ని భిన్న రూపంలో రాస్తే 3 1/2. అలాగే 9 బిస్కెట్లు వచ్చింటే ఒక్కొక్కరికి 4 పూర్తి బిస్కెట్లు వస్తాయి, అలాగే ఇంకొక సగం బిస్కెట్ వస్తుంది. దాన్ని కలిపి రాస్తే 4 ప్లస్ 1/2. భిన్న రూపంలో రాస్తే 4 1/2. 4 1/2 కదా. అబ్జర్వ్ దీస్ ఫ్రాక్షన్స్. 2 1/2, 3 1/2, 4 1/2 అనే ఈ భిన్నాలను ఒకసారి పరిశీలించండి. ఏం గమనించారు మీరు? వీటిల్లో ఒక పూర్ణ సంఖ్య ఉంది కదా, 2 3 4 అనేవి పూర్ణ సంఖ్యలు కదా. మీకు ఆల్రెడీ తెలుసు కదా, పూర్ణ సంఖ్యలు అంటే హోల్ నంబర్ అంటే 2 3 4 అనేవి హోల్ నంబర్స్. 1/2 1/2 1/2 ఈ భిన్న రూపంలో ఉన్నవి క్రమ భిన్నాలు, ప్రాపర్ ఫ్రాక్షన్స్ కదా. మనకి 2 1/2 అన్నప్పుడు ఒక పూర్ణ సంఖ్య ఉంది, ఒక క్రమ భిన్నము ఉంది కదా. అలాగే 3 1/2 అన్నప్పుడు కూడా ఒక పూర్ణ సంఖ్య, ఒక క్రమ భిన్నము ఉంది. ఫ్రాక్షన్ హ్యావింగ్ హోల్ నంబర్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ కాల్డ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఒక పూర్ణ సంఖ్య, ఒక క్రమ భిన్నము కలిగిన భిన్నాన్నే మనము మిశ్రమ భిన్నం అంటాం. మిశ్రమ భిన్నము అంటే ఒక పూర్ణ సంఖ్య ఉంటుంది, అలాగే ఒక క్రమ భిన్నము ఉంటుంది. ఒక హోల్ నంబరు, ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది ఉంటుంది. ఇలా ఉంటే దాన్నే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. మనకి 2 1/2, 3 1/2, 4 1/2 ఆర్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే 5 2/3. 5 అనేది పూర్ణ సంఖ్య, 2/3 అనేది క్రమ భిన్నం కదా, కాబట్టి ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. 1 1/4 ఇది మిక్స్డ్ ఫ్రాక్షనే కదా. 1 అనేది పూర్ణ సంఖ్య, 1/4 అనేది క్రమ భిన్నం. ఇంకా 9 7/9. ఇక్కడ కూడా 9 అనేది పూర్ణ సంఖ్య, 7/9 అనేది క్రమ భిన్నం, కాబట్టి ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్, మిశ్రమ భిన్నం. మిశ్రమ భిన్నాలు అంటే ఇలా ఉంటాయి. ఇప్పుడు మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, అపక్రమ భిన్నాలు అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. హేమ డిస్ట్రిబ్యూట్స్ 5 బిస్కెట్స్ ఈక్వల్లీ బిట్వీన్ 2. ఇప్పుడు 5 బిస్కెట్లని ఇద్దరికి సమానంగా పంచింది అన్నప్పుడు మనము దాన్ని భిన్న రూపంలో ఎలా రాస్తాం? మీరు ఆల్రెడీ కింది తరగతుల్లో నేర్చుకున్నారు కదా. 5 బిస్కెట్లని ఇద్దరికి సమానంగా పంచింది అన్నప్పుడు దాన్ని 5ని ఇద్దరి మధ్య భాగాలు చేసింది కాబట్టి 2 చేత 5ని భాగిస్తాం, భాగహారం చేస్తాం కదా. మనం ఇలా రాస్తాం 5/2 అని. 5ని ఇద్దరికి భాగాలు చేసింది అని. దాన్ని మనం భిన్న రూపంలో రాయాలంటే 5/2 అనేది ఇలా రాస్తాం 5/2 అని. అలాగే ఇఫ్ షీ డిస్ట్రిబ్యూట్స్ 7 బిస్కెట్స్ ఈక్వల్లీ అమాంగ్ 3,
ముగ్గురికి పంచితే 7 బిస్కెట్లని, దాన్ని కూడా 7/3 అని రాస్తున్నాం. 7 బిస్కెట్లని ముగ్గురికి పంచింది అంటే 7ని 3 చేత భాగాహారం కదా చేస్తాము, దాన్నే భిన్న రూపంలో 7/3 అని రాస్తాం. అలాగే 9 బిస్కెట్స్ ఈక్వల్లీ అమంగ్ 4, నలుగురికి 9 బిస్కెట్లను పంచితే దాన్ని కూడా 9/4 కదా, 9 బిస్కెట్లని నలుగురికి పంచాలంటే 4 చేత భాగాహారం చేయాలి, దాన్ని భిన్న రూపంలో 9/4 అని రాస్తాం. ఇఫ్ షీ డిస్ట్రిబ్యూట్స్ 2 బిస్కెట్స్ ఈక్వల్లీ బిట్వీన్ 2, 2 బిస్కెట్లని ఇద్దరికి పంచితే దాన్ని కూడా 2/2 అని రాస్తాం కదా, 2 చేత భాగాహారం చేస్తాం, భిన్న రూపంలో అయితే 2/2 అని రాస్తాం. ఇప్పుడు ఒకసారి ఈ పట్టికని పూర్తి చేయండి. చేశారు కదా. ఇప్పుడు ఒకసారి చూడండి, 5/2 అనే భిన్నంలో మనకి న్యూమరేటర్ లవం ఏంటి 5, డినామినేటర్ హారం ఏంటి 2 కదా. వాటి రెండిటి మధ్య ఉన్న సంబంధం, రిలేషన్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అన్నప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ కన్నా ఎక్కువ ఉంది కదా, న్యూమరేటర్ డినామినేటర్ కన్నా పెద్దది, లవము హారం కన్నా పెద్దది. ఈ రెండో భిన్నంలో కూడా 7/3లో కూడా లవము 7, హారము 3 కన్నా పెద్దది. 9/4లో లవము 9, హారము 4 కన్నా పెద్దది. 2/2లో లవము 2, హారము 2 సమానము కదా. ఈ రెండు సమానంగా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఒకసారి చూడండి, వీటి నుంచి నువ్వేం గమనించారు? హియర్ ఇన్ ఆల్ ఫ్రాక్షన్స్ హ్యావ్ న్యూమరేటర్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డినామినేటర్. లవం అనేది వీటన్నిట్లోనూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హారము కదా. లవము హారం కన్నా పెద్దగా కానీ సమానంగా కానీ ఉంది. ఇలాంటి భిన్నాలనే మనము అపక్రమ భిన్నాలు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. లవము హారం కన్నా పెద్దగా కానీ సమానంగా కానీ ఉంటే అపక్రమ భిన్నాలు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. క్రమ భిన్నాలు ఆల్రెడీ నేర్చుకున్నారు కదా. క్రమ భిన్నాలు అంటే లవము హారం కన్నా చిన్నగా ఉంటే దాన్ని క్రమ భిన్నాలు, ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. ఇంప్రాపర్ అంటే అపక్రమ భిన్నాలు, లవము హారం కన్నా పెద్దగా కానీ సమానంగా కానీ ఉంటది. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ కి. ఇంకొన్ని ఉదాహరణలు చూసుకుంటే 9/5 లవము హారం కన్నా పెద్దది కాబట్టి అపక్రమ భిన్నం. 11/3 లవము హారం కన్నా పెద్దది. 4/4 లవము హారము సమానము కదా. ఇంకా 5/2, 11/5, 18/3 ఇవన్నీ కూడా అపక్రమ భిన్నాలు. వీటన్నిట్లోనూ లవము హారం కన్నా పెద్దగా ఉంది కదా. ఇవన్నీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, అపక్రమ భిన్నాలు. డు యు నో, మీకు తెలుసా, ద వాల్యూ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1. క్రమభిన్నం యొక్క విలువ ఎల్లప్పుడూ కూడా 1 కంటే తక్కువ. క్రమభిన్నానికి విలువ 1 కన్నా తక్కువ ఉంటుంది. ద వాల్యూ ఆఫ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అపక్రమ భిన్నం యొక్క విలువ ఎల్లప్పుడూ 1 కానీ లేదా అంతకన్నా ఎక్కువ కానీ ఉంటుంది. 1కి
ఎక్కువగా కానీ లేదా సమానంగా కానీ ఉంటుంది అపక్రమ భిన్నం యొక్క విలువ. మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఒక భిన్నం యొక్క విలువను ఎలా కనుక్కోవాలో తెలుసు కదా. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. 2/2 అంటే అర్థం ఏంటి? 2 డివైడెడ్ బై 2 అనే కదా, అంటే 2ని 2 చేత భాగారం చెయ్యాలి అని. ఇప్పుడు చూడండి, 2 1లు 2, శేషం ఏమీ మిగలలేదు 0, అంటే దీని విలువ 1. ఈ భిన్నం యొక్క విలువ ఎంత? 1. భాగఫలాన్ని తీసుకోవాలి, శేషం ఏమి మిగలలేదు ఇంకా కదా. అంటే ఇది 1కి సమానంగా ఉంది. 2/2 అంటే 1కి సమానంగా ఉంది కదా. కాబట్టి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ విలువ 1కి సమానంగా ఉంటుంది లేదా ఎక్కువగా ఉంటుంది అన్నది మనకి తెలుస్తుంది కదా. ఇంకొకటి చూద్దాం. 3/6. ఇక్కడ ఇది క్రమభిన్నం కదా, లవము హారం కన్నా చిన్నది. ఇక్కడ 6 చేత 3ని భాగారం చేయాలి మనం. మీకు తెలుసు కదా, 6 చేత 3ని భాగారం చెయ్యలేము. కాబట్టి మనం 0 అని స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు 0 పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక 0 పెట్టుకోవాలి. 6 5లు 30 కదా, శేషం 0, అంటే ఇది 0.5 దీని విలువ. ఇది 1 కన్నా తక్కువే కదా, అంటే క్రమభిన్నము విలువ 1 కన్నా తక్కువ వచ్చింది. ఇంకొకటి చూస్తే 5/2, దీన్ని మనం 5/2 అని రాస్తున్నాం కదా, అంటే 5ని 2 చేత భాగారం చేయాలి. 2 రెళ్ళు 4, 1 శేషం మిగిలింది. ఇక్కడ పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. 2 5లు 10, శేషం 0. మనకు వచ్చిన భాగఫలం 2.5. 2.5 అనేది 1 కన్నా ఎక్కువ కదా, అంటే అపక్రమ భిన్నం యొక్క విలువ 1 కన్నా ఎక్కువ ఉంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, క్రమ భిన్నం యొక్క విలువ ఎప్పుడు కూడా 1 కన్నా తక్కువే ఉంటుంది. అపక్రమ భిన్నం యొక్క విలువ 1 కానీ లేదా అంతకంటే ఎక్కువగానే ఉంటుంది. Do you know improper and mixed fraction have same value? అపక్రమ భిన్నము మరియు మిశ్రమ భిన్నాల విలువలు ఎప్పుడు కూడా సమానము. దాన్ని ఒకసారి మనం కన్ఫర్మ్ చేసుకుందాం. ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చారు, చదవండి. When an improper fraction is converted into a mixed fraction, the quotient forms its whole number part, while the remainder over the divisor forms the fractional part. మనము అపక్రమ భిన్నము మిశ్రమ భిన్నాల విలువలు సమానము అంటున్నాం కదా, అంటే అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మార్చచ్చు. ఎలాగా? అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మార్చాలి అంటే మనం ముందుగా అపక్రమ భిన్నానికి భాగహారం చేయాలి. ఇందాక చేసాం కదా, ఇక్కడ ఆ విధంగా భాగాహారం చేయాలి. కాకపోతే శేషం మిగిలేంత వరకు చేస్తే చాలు. శేషం మిగిలిన తర్వాత పాయింట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలా ఒక భాగాహారం చేసినప్పుడు భాగఫలం పూర్ణాంక భాగంగాను శేషం లవంగాను అపక్రమ భిన్నంలోని హారము హారంగాను మారుతుంది. మనకి మిశ్రమ భిన్నం అంటే ఏంటి? ఒక పూర్ణాంక భాగము, ఒక భిన్న భాగము, క్రమ భిన్నము కదా. ఇందులో మనం అపక్రమ భిన్నాన్ని భాగాహారం చేస్తే వచ్చే భాగఫలము ఈ పూర్ణాంక భాగం అవుతుంది. శేషం ఏదైతే మిగులుతుందో అది లవంగా వస్తుంది. అపక్రమ భిన్నంలో ఆల్రెడీ హారం ఉంటుంది కదా, ఆ హారమే ఈ క్రమ భిన్నంలో కూడా హారంగా వస్తుంది. అదే మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా కూడా మార్చచ్చు కదా. అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మార్చినప్పుడు మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలో కూడా మార్చచ్చు.
టు కన్వర్ట్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ అన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, multiply the denominator by the whole number and add the product to the numerator. This sum over the denominator gives an improper fraction. మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చినప్పుడు ఏం చేయాలంటే హారం ఉంది కదా, మిశ్రమ భిన్నంలో ఉన్న హారాన్ని ఈ పూర్ణాంకంతో గుణకారం చేయాలి. ఈ రెండింటి లబ్ధాన్ని లవానికి కలపాలి. ఈ రెండింటి లబ్ధాన్ని లవానికి కలిపి దాన్ని లవంగా తీసుకోవాలి. ఈ రెండింటి లబ్ధం లవానికి కలిపి వచ్చిన విలువ ఏదైతే ఉందో దాన్ని మనం కొత్త భిన్నంలో లవంగా తీసుకొని హారాన్ని అలాగే ఉంచాలి. అప్పుడు అది అపక్రమ భిన్నంగా మారుతుంది. ఇప్పుడు ఈ పాయింట్స్ మీకు అర్థం కాకపోతే ఒకసారి ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్స్ లో క్లియర్ గా అర్థమవుతుంది. మొదటగా ఇక్కడ ఎగ్జాంపుల్ 1, ఉదాహరణ 1 లో ఏమి ఇచ్చారు? 3 సర్కిల్స్ ఇచ్చారు. 3 సర్కిల్స్ లో ప్రతి సర్కిల్ ని 2 భాగాలు చేశారు. మొదటి సర్కిల్లో ఉన్న 2 భాగాల్లో 2 భాగాలని తీసుకుంటున్నాం. అంటే మొత్తం తీసుకుంటున్నాం అంటే 1 అని. ఇక్కడ కూడా 2 భాగాల్లో 2 తీసుకుంటున్నాం అంటే మొత్తం తీసుకుంటున్నాం అంటే 1 భాగం మొత్తం తీసుకుంటున్నాం. ఒక పూర్తి భాగం మొత్తం తీసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న 2 భాగాల్లో 1 భాగం మాత్రమే తీసుకుంటున్నాం అంటే రెండిట్లో 1, 1/2. ఈ మొత్తాన్ని కలిపి రాస్తే ఎలా? ఒక పూర్తి భాగం ఇంకొక పూర్తి భాగం అంటే 2 పూర్తి భాగాలు, ఒక సగ భాగం అంటే 1/2. దీన్ని మిశ్రమ భిన్నంలోకి రాస్తే 2 1/2 కదా. ఇప్పుడు దీన్నే అపక్రమ భిన్నం కూడా ఫస్ట్ రాద్దాం. మొత్తం ఎన్ని భాగాలు? ఒక్కొక్క దాంట్లో 2 భాగాలు, ఒక్కొక్క దాంట్లో 2 భాగాలు చేసాం అంటే ఒక్కొక్క దాంట్లో ఉన్న మొత్తం భాగాలన్నీ 2. అది హారంగా తీసుకుంటాం కదా. మనం మొత్తం ఎన్ని భాగాలు తీసుకుంటున్నాం? 1 2 3 4 5 అని మొత్తం 5 భాగాలు మనం తీసుకుంటున్నది కదా. మొత్తం ఉన్న వాటన్నిటిలో 5 భాగాలు తీసుకుంటున్నాం. ఒక్కొక్క దాంట్లో మనం 2 భాగాలు చేసాం కాబట్టి అది హారంగా వస్తుంది. మనం తీసుకుంటున్న భాగాలు లవంగా వస్తాయి. ఇది అపక్రమ భిన్నమే కదా. లవము హారం కన్నా పెద్దగా ఉంది. ఇప్పుడు మనకి ఒక మిశ్రమ భిన్నము వచ్చింది, ఇదే విలువలు ఉంది. ఒక అపక్రమ భిన్నం కూడా వచ్చింది. రెండిటికి ఉన్న విలువ ఇదే కదా. ఇప్పుడు మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా, అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా ఎలా మార్చాలో చూద్దాం. అవి మనకి వీటికి సమానంగా ఉంటున్నాయా లేదా చూద్దాం. ముందుగా అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మనకి 5/2 అన్నాం. అంటే అర్థం ఏంటి? 5ని 2 చేత భాగారం చెయ్యాలి. చేస్తే 2 రెళ్ళు 4, శేషం 1 మిగిలింది కదా. ఇక్కడ మనం ఏమనుకున్నాం? భాగఫలాన్ని పూర్ణాంక భాగంగా తీసుకోవాలి, తర్వాత శేషాన్ని లవముగా తీసుకోవాలి. హారం ఇంతకుముందు ఏదైతే హారం ఉందో అదే హారం అలాగే తీసుకోవాలి కదా. మిశ్రమ భిన్నం వచ్చింది కదా. ఇప్పుడు భాగఫలం పూర్ణాంక భాగమైంది, శేషము లవమైంది, ఇంతకుముందు ఉన్న హారం అలాగే ఉంది. అంటే ఒక పూర్ణాంక భాగము ఒక క్రమ భిన్నం వచ్చాయి కదా. అంటే దీని అర్థం ఇది మిశ్రమ భిన్నము అని. మనకు అదే కదా ఉంది ఇక్కడ, 2 1/2 అదే వచ్చింది కదా. అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మార్చాం. ఇప్పుడు మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా కూడా మార్చి చూద్దాం. మిశ్రమ భిన్నం ఏముంది? 2 1/2 కదా. దాంట్లో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఉన్న హారంతో పూర్ణాంక భాగాన్ని గుణకారం చేయాలి. 2 × 2 అంటే ఎంత? 4. తర్వాత దాన్ని లవానికి కలపాలి అంటే +1 కలిపితే ఎంత వస్తుంది? 5 కదా. ఇప్పుడు ఈ వచ్చిన దాన్ని
లవంగా తీసుకోవాలి. ఆల్రెడీ ఉన్న హారాన్ని హారంగానే ఉంచాలి కదా. 5/2 హారాన్ని పూర్ణాంక భాగంతో గుణించి దాన్ని లవానికి కలిపితే వచ్చేది కొత్త భిన్నంలో లవము 5 బై ఉన్న హారాన్ని అలాగే తీసుకుంటాం. 5/2 అంటే 5 2 కన్నా పెద్దది కదా, అంటే ఇది అపక్రమ భిన్నమే కదా. మనం ఇంతకుముందు చేసినప్పుడు కూడా అదే కదా ఉంది. అంటే మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చచ్చు, అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంలోకి కూడా మార్చచ్చు. ఇక్కడ అదే కదా చేశారు. 2 1/2 అనే మిశ్రమ భిన్నాన్ని 5/2 అన్న అపక్రమ భిన్నంగా మార్చారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ముందుగా వీటి నుంచి మిశ్రమ భిన్నము అపక్రమ భిన్నాలు రాద్దాము. మొదటగా అపక్రమ భిన్నం. మనకి 3 సర్కిల్స్ ఉన్నాయి కదా. ఒక్కొక్క సర్కిల్ ఎన్ని భాగాలు చేశారు? 3 భాగాలు చేశారు. అంటే ఒక్కొక్క దాన్ని మొత్తం 3 భాగాలు చేశారు కాబట్టి అది హారము. ఎన్ని భాగాలు తీసుకున్నారు అన్నిట్లో కలిపి? 1 2 3 4 5 6 7. ఇంక ఈ 2 తీసుకోవట్లేదు కాబట్టి మనం పరిగణలోకి తీసుకుంటున్న భాగాలు 7 కదా. ఇది అపక్రమ భిన్నమే కదా. ఇప్పుడు దీంట్లో మిశ్రమ భిన్నం కూడా రాద్దాం. మిశ్రమ భిన్నం రాయాలంటే ఈ మొత్తం సర్కిల్ని తీసుకుంటున్నారు కదా. 3 భాగాలు అంటే 3 భాగాలనే తీసుకుంటున్నాం కాబట్టి ఇది అంతా కలిపి 1. ఇది కూడా అంతా తీసుకుంటాం కాబట్టి 1. ఇది 3 భాగాల్లో 1 భాగం అంటే 1/3. ఇవేమో రెండింటిని పూర్తిగా తీసుకుంటాం కాబట్టి 2 అంటే 2 1/3 అన్న మిశ్రమ భిన్నం వచ్చింది కదా. ఇప్పుడు ఈ రెండింటిని ఒకదానికి ఇంకో దానిగా ఎలా మార్చాలో చూద్దాం. మొదటగా 2 1/3 అన్న మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా ఎలా మార్చాలి అంటే హారంతో పూర్ణ భాగాన్ని గుణించాలి. 3 రెళ్ళు 6 ప్లస్ లవం కలపాలి. 1 లవము బై ఈ హారాన్ని అలాగే తీసుకుంటాం. ఈ రెండింటిని కలిపితే 7/3. అదే కదా మనకున్నది. ఇప్పుడు ఈ అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మార్చాలి అంటే 7/3లో 3 చేత 7ని భాగారం చేయాలి కదా. 3 7 3 రెళ్ళు 6 శేషం 1 మిగిలింది. ఈ భాగాహారం చేసిన తర్వాత వచ్చిన భాగఫలాన్ని పూర్ణాంక భాగంగా తీసుకోవాలి, శేషాన్ని లవంగా తీసుకోవాలి. ఆల్రెడీ ఉన్న హారం ఏదైతే ఉందో ఆ హారాన్ని అలాగే తీసుకోవాలి. 2 1/3. అదే కదా మనకు వచ్చిన మిశ్రమ భిన్నము. అర్థమైంది కదా. ఇప్పుడు ఒక మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా ఎలా మార్చాలి, అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా ఎలా మార్చాలి అన్నది మీకు అర్థమైంది కదా. అంటే మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా మార్చచ్చు, అలాగే మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కూడా మార్చచ్చు. అందుకే మధ్యలో ఈ గుర్తు వాడారు. మనం అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మార్చచ్చు, అలాగే మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా కూడా మార్చచ్చు. ఇటు అటు మార్చచ్చు, అటు ఇటు మార్చచ్చు అని చెప్పి ఈ గుర్తు సూచిస్తుంది. ఒకసారి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చేయండి. అలాగే నేను వీడియో చివరిలో కూడా ఇంకొన్ని ప్రశ్నలు ఇస్తాను, అవి చేయండి. ఇక్కడ మీకు ఒక ల్యాబ్ యాక్టివిటీ ప్రయోగ కృత్యం ఇచ్చారు. ఇక్కడ ఒక చిన్న గ్రిడ్ ఇచ్చారు కదా. ఆ గ్రిడ్లో కొన్ని సంఖ్యలు ఉన్నాయి. ఆ సంఖ్యలను ఉపయోగించి మీరు ఎన్ని వీలైతే అన్ని ఎక్కువ క్రమ భిన్నాలు రాయండి, అపక్రమ భిన్నాలు రాయండి, అలాగే మిశ్రమ భిన్నాలు కూడా రాయండి వీటన్నిటిని ఉపయోగించి. సరేనా?